నేషనల్ క్రష్ రష్మిక మందన తెలుగు హిందీ భాషలలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది ఈ భామ. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. రష్మిక మొదటిసారి యాక్ట్ చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ మూవీకి మంచి బజ్ ఉంది. అల్లు అరవింద్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి టీం చెప్పినట్లుగానే సినిమా ఆకట్టుకుందా, రష్మిక మందన్న విశ్వరూపం చూపించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, భూమాదేవి అంటే రష్మిక పుట్టగానే తల్లిని పోగొట్టుకుంటుంది. అందుకే వాళ్ళ తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. తల్లి లేని బిడ్డ కావడంతో గారాభంగా పెంచుతాడు తండ్రి రావు రమేష్. థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్ పై ఉన్న ఇష్టంతో రామలింగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది భూమాదేవి. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి అనుకుని పరిస్థితిలో అదే కాలేజ్ లో చదివే విక్రమ్ అంటే దీక్షిత్ శెట్టికి ఎదురవుతుంది. మొదటి చూపులోనే భూమాకి ఇష్టపడతాడు విక్రమ్. దాని తర్వాత భూమా ఇష్టపడాల్సి వస్తుంది. ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటేసరికి విక్రమ్ లోని జలసి భూమాదేవి స్వేచ్ఛను హరించే స్థాయికి చేరుకుంటుంది. అతనిలోని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన నుంచి బయటపడడానికి భూమాదేవి పడిన సంఘర్షణే మిగిలిన కథ. ఇదొక టాక్సిక్ ప్రేమకు సంబంధించిన కథ. ఆ తర్వాత ఏం జరుగుతోంది అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, మొదటి నుంచి విభిన్న సినిమాలను తీస్తూ వచ్చిన రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి వావ్ అనిపించుకున్నాడు. ప్రేమ కథను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాడు. కథతో పాటు జర్నీ చేస్తూ ఆ కథలో ప్రతి ఆడపిల్ల తమను తాము చూసుకునేటట్టు చేశారు. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సందర్భం మన లైఫ్ లో జరిగిన వాటిలా అనిపిస్తాయని చూసిన వారు చెప్తున్నారు. ఇలాంటి కథ ఆడియన్స్ కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. బయటున్న అమ్మాయిలందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ అని ఈ సినిమా రష్మిక ప్రమోషన్స్ లో చెప్పింది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో నటించి మెప్పించిందని అంటున్నారు. ప్రేమ కథలను ఇప్పటికే చాలా మంది తీశారు. కానీ ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పి పాత్రల్ని ఒప్పించడం పెద్ద టాస్క్. దీన్ని రాహుల్ రవీంద్రన్ చేసి చూపించారు. తాను చెప్పే కథ ప్రతి ప్రేమికుణ్ణి, ప్రేమికురాల్ని కదిలించేలా చేశాడు. ఓ అమ్మ, ఓ కూతురు, ఓ తండ్రి, ఓ స్నేహితుడు. ఈ చిత్రంలోని కథను ఈ క్యారెక్టర్లు నడిపిస్తాయి. సున్నిత అంశాలకు భావోద్వేగాలను జోడించి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం రాహుల్ సక్సెస్ అయ్యాడు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కనెక్ట్ అవుతారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నటిగా రష్మిక మందన్న ఇది వరకు పలు చిత్రాల్లో సాలిడ్ పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి ఒక కొత్త రోల్ ఆమెలోని మరో కోణాన్ని చూపించిందని చెప్పాలి. భూమా అనే అమాయకపు అమ్మాయి పాత్రలో రష్మిక మిడిపోయింది. ఆమెలోని సున్నితమైన ఎమోషన్స్, అద్భుతమైన నటనతో పలు వేరియేషన్స్ ను చూపించి ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే ఆమె నుంచి ఇది మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అనిపించక మానదు. దసరా సినిమాలో కీలక పాత్రలో కనిపించిన యువ నటుడు దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ రోల్ దక్కింది. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ విక్రమ్ అనే రోల్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు. రావు రమేష్ కూడా కీలక పాత్ర దక్కించుకోగా ఒక కీలక మూమెంట్ లో తన పాత్ర ఇంకా నటన బాగా వర్క్ అయ్యాయి. భూమా రోల్ ని ఒక ఇరుకైన బాత్రూమ్ కి ప్రతిబింబించేలా చూపించిన సీన్, అలానే రష్మిక ఇంకా నటి రోహిణి మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం సినిమాలో సాలిడ్ గా వర్క్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తంలో ఇది ఫైనెస్ట్ సీక్వెన్స్ అని కూడా చెప్పడంలో సందేహం లేదు. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ అందరి ప్రేమికులకు అయితే ఖచ్చితంగా కాదు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే సినిమాలోని అందులోని నేపథ్యం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ రవీంద్రన్ కథనాలు కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అదే విధంగా మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. సో ఈ చిత్రం అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుందని చెప్పలేం. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ సినిమాలో స్లో అయింది. అలాగే అను ఇమాన్యుయల్ రోల్ కూడా సినిమాలో అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే, గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికకు మరో సూపర్ హిట్ దక్కినట్టే. రష్మిక మందన్న ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని అందించింది. ఆమెతో పాటుగా దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీగా పర్ఫార్మ్ చేశాడు. ప్రేమ కథ ఏదైనా అది నచ్చాలంటే ముందు దాన్ని ఫీల్ అవ్వాలి. అలా అయ్యే వాళ్ళకు మాత్రం ది గర్ల్ ఫ్రెండ్ నచ్చేస్తోంది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. నేషనల్ క్రష్ రష్మిక మందన తెలుగు హిందీ భాషలలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది ఈ భామ. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. రష్మిక మొదటిసారి యాక్ట్ చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ మూవీకి మంచి బజ్ ఉంది. అల్లు అరవింద్ తో పాటు చాలా మంది సెలబ్రిటీ
సెలబ్రిటీలు మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి టీం చెప్పినట్లుగానే సినిమా ఆకట్టుకుందా, రష్మిక మందన్న విశ్వరూపం చూపించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, భూమాదేవి అంటే రష్మిక పుట్టగానే తల్లిని పోగొట్టుకుంటుంది. అందుకే వాళ్ళ తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. తల్లి లేని బిడ్డ కావడంతో గారాబంగా పెంచుతాడు తండ్రి రావు రమేష్. థియేటర్, ఆర్ట్స్, లిటరేచర్ పై ఉన్న ఇష్టంతో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది భూమాదేవి. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి అనుకోని పరిస్థితిలో అదే కాలేజ్ లో చదివే విక్రమ్ అంటే దీక్షిత్ శెట్టికి ఎదురవుతుంది. మొదటి చూపులోనే భూమాకి ఇష్టపడతాడు విక్రమ్. దాని తర్వాత భూమా ఇష్టపడాల్సి వస్తుంది. ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటేసరికి విక్రమ్ లోని జలసి భూమాదేవి స్వేచ్ఛను హరించే స్థాయికి చేరుకుంటుంది. అతనిలోని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన నుంచి బయటపడడానికి భూమాదేవి పడిన సంఘర్షణే మిగిలిన కథ. ఇదొక టాక్సిక్ ప్రేమకు సంబంధించిన కథ. ఆ తర్వాత ఏం జరుగుతోంది అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, మొదటి నుంచి విభిన్న సినిమాలను తీస్తూ వచ్చిన రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి వావ్ అనిపించుకున్నాడు. ప్రేమ కథను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాడు. కథతో పాటు జర్నీ చేస్తూ ఆ కథలో ప్రతి ఆడపిల్ల తమను తాము చూసుకునేటట్టు చేశారు. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సందర్భం మన లైఫ్ లో జరిగిన వాటిలా అనిపిస్తాయని చూసిన వారు చెప్తున్నారు. ఇలాంటి కథ ఆడియన్స్ కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. బయటున్న అమ్మాయిలందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ అని ఈ సినిమా రష్మిక ప్రమోషన్స్ లో చెప్పింది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో నటించి మెప్పించిందని అంటున్నారు. ప్రేమ కథలను ఇప్పటికే చాలా మంది తీశారు. కానీ ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పి పాత్రల్ని ఒప్పించడం పెద్ద టాస్క్. దీన్ని రాహుల్ రవీంద్రన్ చేసి చూపించారు. తాను చెప్పే కథ ప్రతి ప్రేమికుణ్ణి, ప్రేమికురాల్ని కదిలించేలా చేశాడు. ఓ అమ్మ, ఓ కూతురు, ఓ తండ్రి, ఓ స్నేహితుడు. ఈ చిత్రంలోని కథను ఈ క్యారెక్టర్లు నడిపిస్తాయి. సున్నిత అంశాలకు భావోద్వేగాలను జోడించి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం రాహుల్ సక్సెస్ అయ్యాడు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కనెక్ట్ అవుతారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నటిగా రష్మిక మందన్న ఇది వరకు పలు చిత్రాల్లో సాలిడ్ పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి ఒక కొత్త రోల్ ఆమెలోని మరో కోణాన్ని చూపించిందని చెప్పాలి. భూమా అనే అమాయకపు అమ్మాయి పాత్రలో రష్మిక మిడిపోయింది. ఆమెలోని సున్నితమైన ఎమోషన్స్, అద్భుతమైన నటనతో పలు వేరియేషన్స్ ను చూపించి ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే ఆమె నుంచి ఇది మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అనిపించక మానదు. దసరా సినిమాలో కీలక పాత్రలో కనిపించిన యువ నటుడు దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ రోల్ దక్కింది. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ విక్రమ్ అనే రోల్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు. రావు రమేష్ కూడా కీలక పాత్ర దక్కించుకోగా ఒక కీలక మూమెంట్ లో తన పాత్ర ఇంకా నటన బాగా వర్క్ అయ్యాయి. భూమా రోల్ ని ఒక ఇరుకైన బాత్రూమ్ కి ప్రతిబింబించేలా చూపించిన సీన్, అలానే రష్మిక ఇంకా నటి రోహిణి మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం సినిమాలో సాలిడ్ గా వర్క్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తంలో ఇది ఫైనెస్ట్ సీక్వెన్స్ అని కూడా చెప్పడంలో సందేహం లేదు. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ అందరి ప్రేమికులకు అయితే ఖచ్చితంగా కాదు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే సినిమాలోని అందులోని నేపథ్యం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ రవీంద్రన్ కథనాలు కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అదే విధంగా మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. సో ఈ చిత్రం అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుందని చెప్పలేం. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ సినిమాలో స్లో అయింది. అలాగే అను ఇమాన్యుయల్ రోల్ కూడా సినిమాలో అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే, గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికకు మరో సూపర్ హిట్ దక్కినట్టే. రష్మిక మందన్న ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని అందించింది. ఆమెతో పాటుగా దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీగా పర్ఫార్మ్ చేశాడు. ప్రేమ కథ ఏదైనా అది నచ్చాలంటే ముందు దాన్ని ఫీల్ అవ్వాలి. అలా అయ్యే వాళ్ళకు మాత్రం ది గర్ల్ ఫ్రెండ్ నచ్చేస్తోంది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5.